అందరికీ. ఈ వీడియో ఎప్పుడో తీసా కానీ పోస్ట్ చేయడానికి లేట్ అయింది. అయితే జూలై 6 జూనోసిస్ డే అని ఆల్రెడీ చెప్పా కదా. ఆ రోజు మా కాలేజ్లో చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేశాము. అందులో మా కాలేజ్ ప్రొఫెసర్స్ మరియు వేరే బ్యాచ్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేశాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ డిఫరెంట్ మోడల్స్ అండ్ చార్ట్స్ ప్రిపేర్ చేసి డిఫరెంట్ జూనోటిక్ డిసీజెస్ యొక్క ఇంపార్టెన్స్, ట్రాన్స్మిషన్ అండ్ కంట్రోల్ గురించి వివరించారు. అసలు ఇంతకీ జూనోసిస్ అంటే ఏంటిది? అంటే మనుషులకు మరియు జంతువులకు సాధారణంగా సంభవించే వ్యాధులు. అంటే జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులు. అంటే రేబీస్, యాంథ్రాక్స్, బ్రూసెల్లోసిస్, ట్యూబర్కులోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ప్లేగ్, రింగ్వార్మ్ లాంటివి. ఇంకా ఆ రోజు మా కాలేజ్లో యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఇంకా ఇక్కడ జూనోటిక్ డిసీజెస్, వాటి ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ గురించి ఇలా చిన్న ఏవీ చేసి అందరికీ అవగాహన కల్పించారు. యానిమల్స్కి అవసరమైన టీకాలు టైంకి వేయించాలి. రేబీస్ వంటి వ్యాధులకు మనుషులకు కూడా టీకాలు ఉంటాయి. ఇంకా యానిమల్ షెడ్ని క్లీన్గా ఉంచడం, రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ డాక్టర్ని చూపించాలి. యానిమల్ని తాకిన తర్వాత సరిగ్గా హ్యాండ్ వాష్ చేయాలి. యానిమల్పై ఉన్న పురుగులను, దోమలను నియంత్రించాలి. అనారోగ్యంగా ఉన్న జంతువులకు మరియు ఆరోగ్యంగా ఉన్న వాటిని వేరు చేయాలి. పూర్తిగా బాయిల్ చేసిన మీట్ మరియు హీట్ చేసిన మిల్క్ మాత్రమే తాగాలి. పశు విసర్జన, మూత్రం వంటి వ్యర్థాలను సరైన పరిధిలోనే పారేయాలి. ఇంకా గ్రామస్తులకు సరైన అవగాహనను కల్పించాలి.